హాయ్ అండి, నా పేరు భువన. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే డెఫినెట్లీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇంగ్లీష్ గ్రామర్ని సునాయాసంగా నేర్పించే విధానంలో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు హెల్ప్ యూ. అండ్ ఇది కూడా మీకు సరికొత్త పద్ధతిలో ఉంటుంది. తక్కువ టైంలో క్విక్గా కాన్సెప్ట్ నేర్చుకుంటారు. ఎక్కువ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నవ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవాల్టి కాన్సెప్ట్ ఏంటంటే మే మైట్. అందరూ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు విల్ అనేది ఎక్కువగా యూస్ చేసేస్తూ ఉంటారు. ఐ విల్ గో దేర్, I will not come, I will submit the application tomorrow, I will hand over the presentation to my boss tomorrow. ఇలా ఏంటంటే విల్ అనేది చాలా ఈజీగా అందరూ యూస్ చేసేస్తూ ఉంటారు. అయితే విల్ అని ప్రతిసారి యూస్ చేస్తుంటే ఇట్ సౌండ్స్ బోరింగ్. am I right? నౌ ఇవాళ ఆ బోరింగ్ విల్ని రీప్లేస్ చేయడానికి మీకు సరికొత్త 2 పదాలు నేర్పించబోతున్నాను. మే మైట్. అయితే ఏంటి 2 పదాలు? అమ్మో కష్టమా అని అనుకోకండి. వినడానికి 2 పదాలు అవ్వచ్చు, కానీ రెండింటికి మీనింగ్ ఒకటేనండి. మే అన్నా మైట్ అన్నా ఒక్కటే. ఎస్, ఐఎమ్ షూర్ దిస్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ బిగ్ రిలీఫ్, హ్యూజ్ రిలీఫ్. ఎస్ ఆర్ నో? ఓకే, 2 ఒకటే అని తెలిసిన వెంటనే మీకు వచ్చే రిలీఫ్ ఎంత ఉంటుందనేది నాకు తెలుసు. ఎస్ అండి, 2 ఒకటే. మేని ఎలా యూజ్ చేస్తారు, మైట్ని కూడా అలాగే యూజ్ చేయొచ్చు. అయితే ఫస్ట్ ఎలా యూజ్ చేయాలని తెలుసుకున్నాం. హౌ? వెన్ యూ ఆర్ నాట్ ష్యూర్, ఓకే, మీరు 50-50గా జరుగుతుంది, లైక్ 50-50 ఛాన్సెసే ఉన్నాయి అని ఒక విషయం గురించి చెప్పాలి అనుకున్నప్పుడు మే కానీ మైట్ కానీ ప్రిఫర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని ఎవరో మీ ఫ్రెండ్ వెడ్డింగ్కి ఇన్వైట్ చేస్తారు ఆర్ పార్టీకి ఇన్వైట్ చేశారు. మీరు చెప్పలేరు, వెళ్ళగలరో లేదో చెప్పలేరు, ఎందుకంటే ఆ రోజు మీకు ఆఫీస్ ఉంది. సో అప్పుడు మనం ఏం చెప్పొచ్చు? ఐ మైట్ నాట్ come to the party because I have office that day. It's my working day. Okay, I might not come to the party because it's my working day. మీరు కన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నారు. ఒకవేళ మీ బాస్ మీకు పర్మిషన్ గ్రాంట్ చేస్తే దెన్ యూ కెన్ అటెండ్ దట్ పార్టీ. సో అందుకని మనం ఇన్విటేషన్ వచ్చినప్పుడు ఎంత కన్ఫర్మ్గా చెప్పలేము, రైట్? వీ కాంట్ గివ్ ద అష్యూరెన్స్. ఇన్ దాట్ కేస్ వీ ప్రిఫర్ మే ఆర్ మైట్ అండ్ మెన్షన్ దట్ ఐ మైట్ నాట్ కమ్ టు ద పార్టీ because it's my working day. Let me take permission. If it's granted, I'll be there. ఓకే, సో ఇక్కడ నేను విల్ వాడాను, ఎందుకంటే ఒకవేళ నాకు వస్తే దెన్ ఐల్ బి దేర్ అంటే ఏంటంటే వచ్చింది అంటే డెఫినెట్గా నేను కన్ఫర్మేషన్ ఇవ్వగలను. విల్ అనేది మనం కన్ఫర్మ్గా నేను చేస్తాను. లెట్స్ సే 90% మీరు కన్ఫర్మేషన్ ఇవ్వగలిగినప్పుడు విల్ ప్రిఫర్ చేయండి. ఓకే, మోర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇట్ డన్ హైగా ఉంటే అప్పుడు విల్ అనేది యూస్ చేయాలి. 50-50 అన్నప్పుడు మే మైట్ యూస్ చేయొచ్చు. లెట్ us take another example. So let's say your friend is waiting for you every day. He or she waits for you every day at the bus stop to go to the college. అయితే టుమారో మీరు కన్ఫర్మేషన్ చెప్పలేరు, ఎందుకంటే ఇంట్లో ఒక ఈవెంట్ జరుగుతోంది. ఆ టైంలో మనం ఏం చెప్తాం మన ఫ్రెండ్కి? హే రమేష్, ఐ మైట్ బీ లేట్ టుడే, ప్లీజ్ డోంట్ వెయిట్ ఫర్ మీ. Okay, or I might be late tomorrow because we have some function at home or we have some relatives at home. Don't wait for me, you carry on. ఇలా మనం చెప్తూ ఉంటాం, రైట్? తెలుగులో అంటాం, నా కోసం వెయిట్ చేయద్దు, నేను రాలేకపోవచ్చు, నేను చెప్పలేను, రాగలను లేదో టైంకి, నువ్వు నా కోసం వెయిట్ చేయకు, జస్ట్ క్యారీ ఆన్ అని చెప్తాం. అలాంటి సిచ్యువేషన్స్లో లెట్ మీ టెల్ యూ, అలాంటి సిచ్యువేషన్స్లో ప్రిఫర్ మే మైట్. ఓకే, మేని ఎంత కంఫర్టబుల్గా మీరు యూస్ చేస్తారో అంతే కంఫర్టబుల్గా మైట్ని కూడా యూస్ చేయండి. ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఈస్ క్లియర్ టు యూ. ఇఫ్ యూ లైక్ ఇట్, just type I like this concept in the comment section below. అలాగే మీకు ఏదైనా స్పెసిఫిక్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి అనిపించినట్లయితే ఆర్ నేర్చుకోవాలి అని ఉన్నట్లయితే type it in the comment section. Definitely next time I'll make that video. Thank you so much for watching. Stay tuned for more videos.